ప్రైజ్ తలాడండి. మరొక దినంలోనికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనములు. ఈరోజు జీవాహారము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనము. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. Proverbs chapter 15 verse 31. The ear that heareth the reproof of life అబైడెత్ అమాంగ్ ద వైస్. ఆమెన్. దేవాది దేవునికి సమస్త స్తుతి మహిమ ఘనత కలుగును కాక. ప్రియ సహోదరి సహోదరులరా, జ్ఞానుల సహవాసము మీకందరికీ లభించును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిటే జ్ఞానము అని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఆబ్వియస్లీ దేవుని యొక్క వాక్యమును అంగీకరించువాడు, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించేవారు. మీ స్నేహితులు ఎవరు అన్నదాన్ని బట్టించి మీ యొక్క మనసు ఏంటిదో, మీ యొక్క స్వభావం ఏంటిదో చెప్పవచ్చునట. 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడవుతారని సామెత అంటారు కదా ఈ లోకరీతిగా. అయితే మీరు మంచివారితో స్నేహం చేసినట్లయితే మీరు మంచివారిగా ఉంటారు. చెడువారితో స్నేహం చేసినట్లయితే చెడు వారి యొక్క లక్షణాలు మీలో కూడా కనిపిస్తాయి. మనము ఎవరిని స్నేహితునిగా కలిగి ఉంటామంటే దేవుని స్నేహితునిగా కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనము ఉపదేశమును అంగీకరిస్తారో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహవాసి అయి, ఆయన మనకు స్నేహితుడై ప్రతి విషయంలోనూ మనకు మార్గోపదేశం చేస్తూ నడిపిస్తారు. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణము ఆయన ఆత్మ నిన్ను వెంపర్లాడుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ నీవు రక్షణ తీసుకున్న వ్యక్తివైతే నీకు మంచి చెడు దారి చూపించడానికి అనుక్షణము ఆయన నీ తోడుగా ఉంటారు. దాన్ని మీరు గుర్తించగలుగుతున్నారా? ఒకసారి చెక్ చేసుకోనండి. మనకు ఎప్పుడు కూడా రెండు దారులు ఉన్నాయి. ఒకటి ఇరుకైన మార్గము, 2 విశాలమైన మార్గము. ఇరుకైన మార్గము మొదట ఇరుకుగా ఉన్నప్పటికీ అది పోను పోను విశాలముగా మారుతుంది, మనకు జీవమునకు దారి తీస్తుంది. విశాలమైన మార్గము మొదట విశాలంగా అనిపించినప్పటికీ వెళ్ళే కొద్దీ అది చాలా ఇరుకుగా, ఊపిరి సలపనంతగా ఉండి నీ ప్రాణము తీసి నీ యొక్క ప్రాణమును ఆత్మను నరకం పాలు చేస్తుంది. ఏ దారి కావాలో నీవే తెలుసుకో. ప్రభువారు ఎప్పుడు కూడా మనం ఒక రోబోట్ లాగా మనకు అభిప్రాయాలు అనేవి లేకుండా, ఇష్టాలు అనేవి లేకుండా ఉండాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. ప్రతి విషయమందును ఆయన మనకు మంచిని చెడును చూస్ చేసుకునే అవకాశం ఇచ్చి ఉన్నారు. అందుకే ఆయన నీ హృదయం బయట నిలబడి తట్టుచున్నాడు. నువ్వు తలుపు తీయాలా లేదా ఆయన్ను అలాగే బయట నించోబెట్టి దుఃఖపెట్టాలా అన్నది నీ చాయిసే కంప్లీట్గా. అడవికి దగ్గరగా ఉన్న ఒక గ్రామంలో గొర్రె పిల్లలు నివసిస్తూ ఉన్నాయి ఒక గొర్రెల కాపరి దగ్గర. అయితే అడవిలో నుంచి ఒక పులి పిల్ల తప్పిపోయింది. వచ్చి ఆ గొర్రె దగ్గర పాలు తాగుతూ పెరిగింది. వాటితో పాటు గడ్డి తింటూ, వాటితో పాటు ఆడుకుంటూ, వాటితో పాటు నివసిస్తూ ఉండేది. అయితే ఒకానొక రోజు వాటర్ తాగడానికి ఒక కొలను దగ్గరికి వెళ్ళినప్పుడు దాని యొక్క ముఖము ఆ వాటర్లో చూసినప్పుడు ఆ యొక్క పులి గంభీరంగా అడిసిందట భయపడి. అప్పుడు దాని అరుపు, పులి అరుపు, అది గర్జన అని గుర్తుపట్టినటువంటి ఈ యొక్క జంతువులు పారిపోయాయి. తనకు పాలిచ్చి పెంచినటువంటి ఆ యొక్క గొర్రెలు కూడా. అప్పుడు దానికి ఏమీ అర్థం కాలేదు, ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నాయి. ఈ యొక్క వాటర్లో ఇంకొక జంతువు, భయంకరమైన జంతువు ఏదో కనిపిస్తుందని ఈ పులి అనుకుంటుందట. అయితే కాసేపటి తర్వాత అవన్నీ బిక్కమొఖాలు వేసుకొని దూరంగా నిల్చున్నాయి. అప్పుడు ఒక చిన్న గొర్రెపిల్ల తన దగ్గరికి ప్రేమగా వచ్చి మళ్ళీ వాటర్ తాగి రా అని తను పిలుస్తుందట. అప్పుడు గొర్రెపిల్ల వాటర్లోకి చూసినప్పుడు ఆ వాటర్ తాగుతున్న గొర్రె ముఖము గొర్రెపిల్లలాగా కనిపించింది. అంటే అప్పుడు దానికి అర్థమైంది, నేను వీరిలాగా నేను గొర్రెను కాదు, నేను పులిని అని. కానీ వాటితో పాటు బ్రతకడం అలవాటు చేసుకున్నటువంటి ఆ పులి మరలా తన గొర్రె దగ్గరికే వెళ్ళి వాటితో పాటు ఆడుకుంటూ పెరిగిందట. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మేకలను పోలి ఉండాలా, గొర్రెలను పోలి ఉండాలా?
మనము ఏ విధంగా ఉండాలన్నది ప్రభు కంప్లీట్గా మనకే ఇచ్చినాడు. అందుకే ఆయన అంటారు కదా, నీవు బలులను అర్పించుట కంటే ఆజ్ఞను అనుసరించుటయే ఆయనకు ఇష్టమైనదని. సౌలు మహారాజు బలులను అర్పించుటకు వద్దు అన్న పని చేసి శత్రుదేశమును జయించి శత్రుదేశంలో ఉన్న కొవ్విన దృఢలను తీసుకొచ్చి దేవుడికి బలి అర్పించాలా అనుకున్నాడు. ప్రభువారు శత్రువులు ఏది కూడా పట్టుకొని రావద్దని చెప్పారు, కానీ వినలేదు. బలి అర్పించుటకు మంచి పని చేస్తున్నాను కదా అనుకున్నాడు, కానీ ప్రభు ఆ పనికి అసహించుకున్నాడు, సౌలును త్రోసివేశాడు. సౌలు సింహాసనమును దావీదు మహారాజుకి ఇచ్చారు, దావీదును హెచ్చించున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న అవిధేయత, ఒక చిన్న అజ్ఞానపు సహవాసము మనకు గొప్ప ఆశీర్వాదాన్ని దీవెనను దూరం చేస్తుందని గమనించండి. దయచేసి ఆ చిన్న పొరపాటు వల్ల నీ ఆశీర్వాదాన్ని నువ్వు కాలరాయొద్దు, కాలితో తన్నొద్దు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఎల్లప్పుడూ ఉపదేశాన్ని అంగీకరించు. అది నీకు జీవార్థము, జీవమునకు దారి తీస్తుంది. అప్పుడు నీకు జ్ఞానుల సహవాసము, తండ్రి కుమార పరిశుద్ధాత్మని సహవాసము మీకు లభిస్తుంది. ఆయన సమస్తము మీ కొరకు సమకూర్చి జరిగించేవాడు. దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఫలింపచేసి ఆయన కొరకు మిమ్మల్ని బలపరచుగాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము నాయన, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడు. మరొక సంవత్సరమును మాకు దయాకిరీటముగా ఇచ్చిన ఈ సంవత్సరమైన ప్రభా, మా జీవితంలో ఉన్న చెడు వారిని, చెడు స్నేహితులను, ప్రతి వారిని విసర్జించుటకు సహాయం దయచేయండి. జ్ఞానుల సహవాసము చేయుటకు ప్రభా, నీ యందు నిలువబడి ప్రభా జీవార్థమైన వాక్యమును ఉపదేశమును అంగీకరించి హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయండి. వివేకం గల హృదయమును దయచేయండి. మంచి చెడుకు ఉన్నటువంటి ఆ యొక్క బార్డర్ లైన్ను గుర్తించడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి బిడ్డని నీ యొక్క జ్ఞానంతో నింపి నడిపించమని ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.